ఫిబ్రవరి 13, 2024 తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మయ్య గారిని ఎస్బీఎన్ కేస్ న్యూస్ ఛానల్ కలువగా ఈ 2 రోజుల క్రితము ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతును ఒరిస్సా పోలీసులు కిడ్నాప్ చేయటం గురించి మాట్లాడారు. ఈ సంఘటనపై స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వమే రాజేష్ను విడిపించాలంటున్నారు. తెలంగాణలోని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామంటున్న ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలోని కేసులన్నీ ఎత్తివేసి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారాలను ఉపయోగించి తెలంగాణలోని ఉపా చట్టాలలోని ఉన్న కేసులన్నిటిని ఎత్తివేసి ఆ చట్టం ఇకపై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు అనేది ఈ ప్రజలకు ఒక హామీ ఇవ్వాలంటూ మాట్లాడారు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మయ్య గారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో మా సంస్థ పౌర హక్కుల సంఘానికి చెందిన పోగుల రాజేశం ఆ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ తన జీవితం తాను కొనసాగిస్తూ మా సంస్థలో ఒక దశాబ్ద కాలంగా పనిచేస్తున్న వ్యక్తి. చిన్న కుటుంబం, వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం సరిపడక భార్య కూడా కూలిపోయి బతుకుతున్న వైనం ఇది. ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. సాధారణ జీవితం గడుపుతూ పౌర హక్కుల సంఘంలో కూడా పనిచేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీలో తన వంతు బాధ్యతగా కోశాధికారిగా కూడా పనిచేస్తున్న వ్యక్తి అతను. ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు, ఎవరిది లాక్కునే వ్యక్తి కాదు. అతని పైన ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవు, నేర చరిత్ర లేదు. ఉన్నదల్లా పౌర హక్కుల సంఘం కార్యకర్త, వ్యవసాయం చేసుకొని రేచపల్లి గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యవసాయదారుడు. తను స్వయంగా వ్యవసాయం చేసుకొని తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకొని బ్రతకటం. ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం నాడు 2 నెంబర్ ప్లేట్లు లేని కార్లలో, వైట్ కార్లు ఉదయం 9 గంటలకు గ్రామం అంతా తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎవరి వ్యవసాయ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ కుటుంబం కూడా తమ ఇంటి పనులు, వ్యవసాయ పనులకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న టైంలో 2 కార్లు బార్లో వచ్చేసి ఇంటి ముందు రప్పున ఆగిపోయింది. పోగుల రాజేశం వచ్చి ఎవరు మీరు అని అడిగితే వాళ్ళు తెలుగులో మాట్లాడకుండా హిందీలో మొదలుపెట్టి చలో జాయింగ్ చలో కోన రాజేశం ఆపియే రాజేశం అని పట్టుకొని లాగి అక్కడే అందరూ చూస్తుండగానే కొడుతూ ఆ తీసుకొని పోతున్న క్రమంలో భార్య ఎవరు ఏంటి, వీళ్ళు కిడ్నాపర్లా, దొంగల, దొరలా, ఎవరిచ్చిండ్రు, ఎక్కడొచ్చిండ్రు అదంతా ఏం అర్థం కాక ఎవరైనా కానీ నేను కూడా వస్తాను, నా భర్తతో పాటు నేను వస్తానని ఆమె అంతటా ఆమెగా కారులో కూర్చుంటే కాస్త వాళ్ళ ప్లాన్ చూడండి. కాస్త కొద్ది దూరం వెళ్ళాక అమ్మ కారు ఇరుకాటంగా ఉంది, నీవు దిగు అని ఆమెను కొంత దూరం పోయినాక దింపేసేసి కారులో రాజేశం తీసుకొని పోయిండు. ఏమనుకోవాలి, ఎవరనుకోవాలి? ఒక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం, పౌర హక్కులను కాపాడుతాను, నిలబెడతాను అని అన్న తెలంగాణ ప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరిని పట్టుకెళ్తున్నారు, ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాం. అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రజలకు
ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఎవరికైనా రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంటుంది. కనుక మొట్టమొదలు మేము అడుగుతున్నది, నేరారోపణ మోపుతున్నది, బాధ్యత పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మీకు తెలియకుండా ఇలాంటివి జరిగితే మొన్న 8వ తారీఖు నాడు, ఇదే నెల 8వ తారీఖు నాడు ఆ వీక్షణ ఎడిటర్ వేణుగోపాల్ ఇంటి మీద దాడి చేసిండ్రు. అట్లా పోతే మళ్ళీ నర్ల రవి ఇంటి మీద కూడా దాడి చేసి ఎన్ఐఏ వాళ్ళు దాడి చేసి బీభాసం చేసి పుస్తకాలన్నీ చిందరవందలు చేసి కుటుంబీకులను భయాందోళనకు గురి చేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళను ఒక భయాందోళనకు గురి చేసి మొత్తం ఏం దొరికింది ఏం దొరకకుండానే సెల్ ఫోన్ లాక్కొని పోయిన పరిస్థితి. ఈ 10 రోజుల్లోనే, 10 రోజులు కూడా కాదు, వారం రోజుల్లో ఈ 2 ఘటనలు మనకు తెలంగాణ ప్రభుత్వం ముందు ఏం జరుగుతుంది? ఎన్నో సమస్యలు చర్చించుకుంటున్నారు అసెంబ్లీలో. ఈ మా ప్రజల ప్రాణాలకు, ప్రజల రక్షణకు సంబంధించిన అంశాలకు సంబంధించి మీరు అసెంబ్లీలో చర్చించడానికి ఏం అడ్డం వస్తుంది అంటున్నాం. తక్షణమే ఈ దాడులు ఎన్ఐఏ వాళ్ళు దాడులు చేయడాన్ని, నర్ల రవి ఇంటి మీద కానీ వేణుగోపాల్ ఇంటి మీద కానీ దాడి చేయడాన్ని, మా పోగుల రాజేష్ మీద కూడా ఇంటి దాడి చేసి ఆయనను తీసుకెళ్ళటం కానీ ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాలి. దానికి ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాలి. రక్షణకు బాధ్యత పడతారా లేదా అనేది అసెంబ్లీ సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ రాజేశం విషయానికి వస్తే, రాజేశాన్ని ఎవరు తీసుకుపోయినారు, ఎక్కడ తీసుకుపోయినారు? చలో ఆజా తుమారా ఆప్కా నజదీక్ పోలీస్ స్టేషన్కి ఆజా అంటే సారంగపూర్ పోలీస్ స్టేషన్ అని పోతే అక్కడ లేరు. అక్కడి నుంచి పౌరాకుల సంఘం కార్యకర్తలు, ఆయన భార్య మల్లీశ్వరి, తన కొడుకు శ్రీనివాసు అందరు కలిసి డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు ఛత్తీస్గఢ్ పోలీసులు వచ్చేసి అక్కడ ఏదో ఛత్తీస్గఢ్లో ఏదో కేసు ఉందట, ఆ కేసులో బాగా తీసుకెళ్లారు అని అక్కడ చెప్తున్నారు. ఈ లోపల నాకు తెలీదు, నేను ఎస్పీ గారికి సుప్రీత్ సింగ్ ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ విత్ మీ, ఐ విల్ ఎంక్వైరీ అండ్ గెట్ బ్యాక్ టు యూ అన్నాడు. ఇంతవరకు గెట్ బ్యాక్ టు మీ, ఏం జరిగింది అని. మాకు ఇక అర్థమైంది ఏంటంటే, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఆ ఇంటి మీద దాడి చేసి గద్దొచ్చి కోడిపిల్లని అందుకుపోయినట్టుగా అందుకపోతే కళ్ళు తేలేయాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు. ఇందుకోసమైనా తెలంగాణ ప్రభుత్వాన్ని మార్పు చేసి ఎన్నిక అడుగుతున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులు అయితేనేమి, వాళ్ళు ఎన్ఐఏ పోలీసులు అయితేనేమి, ఒక వ్యక్తిని అట్లా తీసుకొని ఎవరికి చెప్పకుండా, ఏ నోటీస్ ఇవ్వకుండా, అరెస్టు సందర్భంలో ఏ అంశాలను చట్టపరమైన అంశాలను ఏ అంశాలను పాటించాలో ఆ అంశాలను పాటించకుండా ఎత్తుకపోవడైనా ఈ హక్కు ఏ పోలీసులకు ఏ చట్టాలు ఇచ్చినవని చెప్పి పౌరాకుల సంఘం ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరు ఎత్తుకుపోయిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, ఆలోచన పరులు, బుద్ధిజీవులు ఈ రకంగా నేరం చేస్తే నేరానికి తగిన సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి తీసుకెళ్ళు, దాన్ని ఎవరు కాదని. కానీ చట్ట వ్యతిరేకంగా ఇంటి మీద దాడి చేసి కుటుంబీకులను ఆ భయభ్రాంతులకు గురి చేసి ఎత్తుకుపోయే అధికారం మీకు ఎక్కడ లేదు, ఏ చట్టాలు ఇవ్వలేదని చెప్తున్నాం. ఆ డిఎస్పీ ద్వారా ఛత్తీస్గఢ్ పోలీసులు తీసుకెళ్లారు. 11వ రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉంచుకొని మరుసటి రోజు ఫోన్ చేసి ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ పోలీసులు దంతెవాడ జిల్లా గీదం పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మల్లీశ్వర్తో మాట్లాడి, ఆయన కొడుకుతో మాట్లాడి, మేము గీదం పోలీసులము మీ నాన్నను తీసుకొచ్చామని చెప్పి నాన్నతో కూడా మాట్లాడించారు. అంతవరకు బాగుంది. కానీ ఆ విషయం ఎందుకు వెల్లడి చేయరు అని వాళ్ళు పెట్టిన సెక్షన్లు భయంకరమైన సెక్షన్లు పెట్టారు. ఒక పౌరాకుల సంఘం కార్యకర్త మీద లీగల్గా, బహిరంగంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి ప్రభుత్వం నిర్దేశించిన ఆ కట్టుబాట్లకు లోబడి పనిచేస్తుంది పౌరాకుల సంఘం. పౌరాకుల సంఘం అంటే మీ విధానాలను ప్రశ్నిస్తమే కానీ
డెఫినెట్గా ప్రజలకు ఏమేం కావాలో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే విధంగా ఇన్ ఎ వే విల్ బి స్ట్రెంథనింగ్ యువర్ హ్యాండ్స్. అయితే పౌర హక్కుల సంఘంలో పనిచేసే సంస్థ కార్యకర్తలను ఎత్తుకపోతే సాధారణ ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది? అక్కడ ఎత్తుకుపోయి సంబంధం లేని సెక్షన్లు ఏం పెడతారంటే పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, ఛత్తీస్గఢ్ పబ్లిక్ సెక్యూరిటీ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2005 కింద వాళ్ళు పెట్టిన సెక్షన్స్ 13(1) పెడతారు, 13(2) పెడతారు, 39(1)(2), 41(b)(c) ఇవి నమోదు చేస్తున్నారు. ఈ సెక్షన్లు కనుక చూస్తే ఇంకా అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కూడా ఇగో 41(b)(c), 39(1)(2) పెట్టారు. అంటే ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఈ సెక్షన్లు పెట్టారు కదా. నీతిగా నిజాయితీగా చాలా గొప్పగా చదువుకున్న అధికారులు ఏం నేరం చేశారు అని మీకేమన్నా నిర్ధారణ అవుతుందా? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 260 మంది మీద ఈ ఊపా కేసులు పెట్టినారు. మరో 60 మందిని జైలు పాలు చేసిండ్రు. మొత్తం దేశవ్యాప్తంగా చూసినా కానీ 1000 కేసులు ఊపా కింద నమోదై సిద్ధంగా ఉన్నాయి. మా మీద కూడా ఊపా కింద నమోదై సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణంలో ఎప్పుడు పట్టుకపోతారని ఆ కత్తి వేలాడుతూనే ఉంది. తీరా దేశవ్యాప్తంగా పెట్టిన కేసుల్లో శిక్ష పడింది ఎవరికి 1% శిక్ష పడలేదు. ఇవన్నీ అది ఏం రుజువు చేస్తున్నాయంటే ఇవి అక్రమ కేసులు, ఇవి ఫాల్స్ కేసులు. పోగుల రాజేశం కుటుంబం ఇవాళ రోడ్డు పాలైంది. మీకు కనీసం మానవత్వం లేదు ఒక రైతును పట్టుకుపోవటానికి. వెంటనే పోగుల రాజేశం మీద పెట్టిన ఈ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. బేషరతుగా ఈ రాజేశాన్ని విడుదల చేయాలి. తెలంగాణ ప్రభుత్వం మీద ఒక డిమాండ్ పెడుతున్నాం. ఎవరినైతే జైలు పాలు చేసిందో, ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో ఇప్పటి వరకు ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల మీద కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. అదే సందర్భంలో తెలంగాణలో నమోదు కాబడిన ప్రజా సంఘాల మీద నమోదు కాబడిన కేసులన్నీ అక్రమ కేసులు, వీటిని కూడా ఎత్తివేయాలని, ఇక నుంచి అలాంటి కేసులు నమోదు కాబడమని హామీ ఇవ్వాలి. అదే రకంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపా అమలు చేయాలా లేదా అనే వాళ్ళకు ఒక సంపూర్ణ అధికారం ఉంటుంది. అందుకని మేము పౌర హక్కుల సంఘం ఏం డిమాండ్ చేస్తుందంటే ఊపా చట్టాన్ని తెలంగాణలో అమలు పరచము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. అదే రకంగా రాజకీయ విశ్వాసాలు ఉన్న పార్టీలను నిషేధించారు. నిషేధానికి కారణం ఒకటి ఈ ఊపా అయితే, రెండవది తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. ఆ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడో బ్రిటిష్ కాలంలో గాంధీని తిలకును అదుపులోకి తీసుకోవడానికి పెట్టిన ఆ చట్టం ఇప్పటి వరకు కొనసాగటంలో అర్థం లేదు. అందుకని ఆ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ని కూడా ఉపసంహరించుకోవాలి. ఒక ప్రజాస్వామ్యయుతమైన, నిజంగా మీరు అన్నట్టుగా మీరైతే చేయటం లేదు, తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పాల్పడలేదు. కానీ తను చేయటం ఒకటే కాదు, తన ప్రజల మీద ఇతరులు చేసినా కానీ అదే స్పందన కనపడదు. మీరైతే రావడం లేదు, సంతోషం. కానీ ఇతర కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే అన్నిటికీ అతీతమైన ఆ ఎన్ఐఏ కానీ ఈ రాష్ట్రంలో ప్రవేశించకుండా చేయగలరా? మొన్నటి కేసులో సంజయ్ దీపక్ రావు కేసులో ఆ ఊపా సెక్షన్లు పెట్టిండ్రు మన తెలంగాణ ప్రభుత్వమే, అయితే గత ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ ఊపా కేసులు ప్రజా సంఘాలు కానీ ఎవరి ప్రజల మీద కానీ నమోదు చేయడానికి అవకాశం లేదు అని మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఊపా కేసులు నమోదు కావద్దు అని ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే, ఒక్కసారి వన్స్ ఏ పర్సన్ ఈజ్ ఇంప్లికేటెడ్ అండర్ ది సెక్షన్స్ ఆఫ్ ఊపా దట్ గోస్ టు ది ఎన్ఐఏ దాన్ని దర్యాప్తు చేస్తుంది. ఇక ఎన్ఐఏ వస్తుంది, ఏ క్షణం ఎత్తుకపోతుందో మీకు తెలియదు, కుటుంబీకులకు తెలియదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఇట్లా ఉండకూడదు అనేది ఇలాంటి వ్యవస్థ దేనికి జవాబుదారీతనం లేని ఆ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.
పాపం వ్యవసాయం చేసుకొని కూలీనాలు చేసుకొని బ్రతికే ఆ కుటుంబాన్ని మరి ఒక్కసారి మీరు పరామర్శించగలరా? మీరు చేయలేదు, వేరే వాళ్ళు చేసింది కదా, ఆ కుటుంబం విచ్ఛిన్నమైంది. ఒక్కసారి పరామర్శించగలరా? అంతటి గొప్ప మనసును ప్రదర్శించగలరా? పౌర హక్కుల సంఘం మీ మీద పెడుతున్న డిమాండ్లు ఇవి. ఖచ్చితంగా రాజేశంను బేషరతుగా ఇప్పుడు బెయిల్ వేసుకోవాలి. ఛత్తీస్గఢ్ గీతం వరకు తిరగాలి. ఎంత ఖర్చు వస్తుంది? అది వాళ్ళకి సాధ్యమేనా? ఒక చిన్న వ్యవసాయదారి కుటుంబానికి గీతం వరకు వెళ్ళి ఆయనను కలవటం కానీ, పేషీలోకి వెళ్ళటం కానీ, లేకపోతే బెయిల్ వేయటం కానీ ఎంత ఖర్చుతో కూడుకునే వ్యవహారం. ఈ ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరించినప్పుడు మాత్రమే ఇది ఒక ప్రజాపాలన అవుతుంది. ప్రజలను నిజంగా రక్షించుకున్న వాళ్ళు అవుతారు. పట్టుకుపోయిన తర్వాత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఒక్కసారి మానవతా కోణంలో ఆలోచించి దీని మీద మీరు ఒక ప్రకటన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తాం. అదే సమయంలో ఉద్యమకారుల పైన అక్రమంగా బనాయించబడ్డ కేసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నా మీద కేసులు పెట్టి మీకు తెలియకుండా నేనేమన్నా నేరపూరిత చర్యలు చేశానా? చట్ట వ్యతిరేక కార్యకలాపాల వ్యతిరేక చట్టం అంటున్నారు. ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడైనా నా చేత కావించబడ్డాయా? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అందుకని ఆ కేసులు ఎంత అక్రమమో ఈ కేసులు కూడా అంతే అక్రమం. కేసుల బనాయింపుకి వచ్చేసరికి స్వభావం ఒకటే. అవి అక్రమమైన కేసులు, ఇవి అక్రమమైన కేసులు. కనుక ఈ రెండు రకాల కేసులు రాజకీయపరమైనవి కానీ, లేదా తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా పాల్గొన్నా కానీ ఆ కేసులన్నీ ఎత్తివేయాలని మేము పౌర హక్కుల సంఘం అక్రమ కేసులకు వ్యతిరేకం. కనుక అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.